హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే విషయం కేవలం ఏఐ గురించి కాదు. ఇది రాబోయే నెక్స్ట్ 5 ఇయర్స్లో మార్కెటింగ్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చబోయే ఒక విప్లవం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదే మెటా ఏఐ కనెక్టర్స్. ఈ ఒక్క టెక్నాలజీ వల్ల కంపెనీలు కస్టమర్లను అర్థం చేసుకునే విధానం పూర్తిగా మారిపోతుంది. ప్రకటనలు చేసే విధానం, అమ్మకాలు చేసే విధానం ఇవన్నీ కూడా మారబోతున్నాయి. అయితే మరి మనుషుల యొక్క ఉద్యోగాలు పోతాయా అంటే, లేదా ఏవైనా కొత్త అవకాశాలు తెరుచుకుంటాయా అనే అనుమానం మీకుంటే ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. మీకు ఒక స్పష్టమైన సమాధానం, ఒక దారి దొరుకుతుంది. అసలు మెటా ఏఐ కనెక్టర్స్ అంటే ఏమిటి? ఇప్పటి వరకు ఏఐ ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పేది. కానీ మెటా ఏఐ కనెక్టర్స్ ద్వారా ఏఐ నేరుగా కంపెనీ డేటా, సిఆర్ఎం, వెబ్సైట్, వాట్సాప్, ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, కస్టమర్ డేటాబేస్లతో కనెక్ట్ అవుతుంది. అంటే ఏఐ కేవలం ఒక చాట్ బోట్ కాదు, అది కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ లాగా పనిచేస్తుంది. 24 అవర్స్ 365 డేస్ అలసట లేకుండా పనిచేస్తుంది. మరి మార్కెటింగ్లో ఏం మారబోతుంది? ఒక ఉదాహరణ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక హెల్త్ సప్లిమెంట్ బిజినెస్ నడుపుతున్నారు అనుకోండి. ఇప్పటి వరకు యాడ్స్ క్రియేట్ చేయాలి, కస్టమర్ క్వారీస్ హ్యాండిల్ చేయాలి, ఫాలో అప్ చేయాలి, రిపోర్ట్స్ ఎనలైజిస్ చేయాలి. ఇవన్నీ మాన్యువల్గా చేయాల్సి వచ్చేది. కానీ మెటా ఏఐ కనెక్టర్స్తో ఏఐ స్వయంగా కస్టమర్ బిహేవియర్ అనలైజ్ చేస్తుంది, పర్సనలైజ్డ్ యాడ్స్ క్రియేట్ చేస్తుంది, వాట్సాప్ ద్వారా ఫాలో అప్ చేస్తుంది, సేల్స్ రిపోర్ట్స్ను తయారు చేస్తుంది, నెక్స్ట్ బెస్ట్ ఆఫర్స్ను సజెస్ట్ చేస్తుంది. మరి కొత్త అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? చాలామంది భయపడుతున్నారు ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయని. కానీ మనం హిస్టారికల్గా జరిగినవన్నీ చూస్తే ప్రతి టెక్నాలజీ కొన్ని ఉద్యోగాలను తీసేస్తుంది, వాస్తవమే. అదే సమయంలో మరింత విలువైన కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఏఐ మార్కెటింగ్ ఎరాలోకి వచ్చే కొత్త కెరియర్ ఆపర్చునిటీస్ ఏంటో నేను చెప్తాను, చూడండి. నెంబర్ 1, ఏఐ మార్కెటింగ్ కన్సల్టెంట్. కంపెనీలకి ఏఐ సిస్టమ్స్ను సెటప్ చేయడం. రెండవది ప్రాంప్ట్ ఇంజనీర్. ఏఐకి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఇది కూడా ఒక ఉద్యోగమే. మూడవది ఏఐ ఫ్యూనెల్ డిజైనర్. సేల్స్ ఫ్యూనెల్ని ఏఐ ద్వారా నిర్మించడం. నాలుగవది ఏఐ కంటెంట్ స్ట్రాటజిస్ట్. ఏఐతో కంటెంట్ ఈకోసిస్టమ్ని తయారు చేయడం. ఫిఫ్త్ వన్ ఏఐ ఆటోమేషన్ ఎక్స్పర్ట్. బిజినెస్ ప్రాసెసెస్ ఆటోమేట్ చేయడం. ఇది ఫ్రీలాన్సర్స్కి ఒక భారీ అవకాశం అని చెప్పొచ్చు. మీ దగ్గర గనక ఒక ల్యాప్టాప్, ఒక ఇంటర్నెట్ కనెక్షన్, ఏఐ టూల్స్ నాలెడ్జ్ ఇవి ఉంటే చాలు, మీరు ప్రపంచంలోని ఏ కంపెనీకైనా మార్కెటింగ్ సర్వీస్ ఇవ్వగలరు. ఇక భవిష్యత్తులో నేను యాడ్స్ను రన్ చేస్తాను అనే ఫ్రీలాన్సర్స్ కంటే, నేను ఏఐ పవర్డ్ రెవెన్యూ సిస్టమ్ని క్రియేట్ చేస్తాను అనే ఫ్రీలాన్సర్స్కి ఎక్కువ డిమాండ్ ఉండబోతుంది. వెనుకబడిపోయేవారు ఎవరంటే ఏఐని చూసి భయపడేవారు, ఏఐని ఇగ్నోర్ చేసేవారు, ఏఐని నేర్చుకోవడానికి నిరాకరించేవారు. వారు క్రమక్రమంగా కాంపిటీషన్లో వెనుకబడిపోతారు. ఎందుకంటే ఏఐ ఉపయోగించే వ్యక్తి 10 మంది పనిని ఒక్కడే చేయగలడు. 2030 నాటికి ఈ మార్కెటింగ్ ఎలా ఉండబోతుందంటే, మీరు ఒకసారి ఊహించండి. ఒక కస్టమర్ వెబ్సైట్ని ఓపెన్ చేశాడు అనుకుందాం. ఏఐ అతని గత ప్రవర్తనని ఎనలైజ్ చేసి అతనికి నచ్చే ప్రొడక్ట్ని చూపిస్తుంది, అతనితో చాట్ చేస్తుంది, అతని ఆబ్జెక్షన్ని క్లియర్ చేస్తుంది, పేమెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేయిస్తుంది, ఆఫ్టర్ సేల్ సపోర్ట్ కూడా ఇస్తుంది. ఇది మొత్తం కూడా హ్యూమన్ ఇంటర్వర్షన్ లేకుండానే జరుగుతుంది. అదే ఏఐ మార్కెటింగ్ ఫ్యూచర్. సో మిత్రులారా, ఏఐ మీ ఉద్యోగాన్ని తీసుకోదు. ఏఐని ఉపయోగించడం నేర్చుకున్న వ్యక్తి ఏఐ ఉపయోగించని వ్యక్తి ఉద్యోగాన్ని తీసుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో గెలిచేవారు ఏఐతో పోటీ పడేవారు కాదు, ఏఐతో కలిసి పనిచేసేవారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. ఏఐ మార్కెటింగ్, బిజినెస్ ఆటోమేషన్, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ గురించి మరిన్ని వివరాల కోసం కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అరుణ్ గీక్స్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మనం భవిష్యత్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, దాన్ని ఇప్పుడే నిర్మించడం ప్రారంభించాలి. జై హింద్.